కోహెడ వ్యవసాయ మార్కెట్ ను 3 దశల్లో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రులు. కోహెడ ఆధునిక మార్కెట్ కీలకం కానుందని చెప్పారు. మోదీ తెలంగాణ టూర్ కొండను తవ్వి ఎలకను పట్టినట్లుందని అన్నారు మంత్రులు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సర్కార్ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థ ఆధునీకరణలో కోహెడ మార్కెట్ కీలకం కానుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ మార్కెట్ నిర్మాణ పనులు తుది దశలోకి చేరుకున్నాయని తెలిపారు. సెక్రటేరియట్లో సవరించిన మార్కెట్ లేఅవుట్ పై సమీక్ష నిర్వహించారు మంత్రి. ప్రాజెక్టును 3 దశల్లో పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తొలి దశ నిర్మాణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ఏడాది డిసెంబర్ 9న మార్కెట్ను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం బాటసింగారం మార్కెట్లో కొనసాగుతున్న లావాదేవీలను కోహెడ సమగ్ర మార్కెట్కు సాఫీగా తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొండను తవ్వి ఎలుకలు పట్టినట్టు ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రాభివృద్ధి గురించి చెప్తారనుకుంటే విదేశీ పర్యటనలు, పెట్రోల్ వాడకం తగ్గించండి అంటూ ఉచిత సలహాలు ఇచ్చారని విమర్శించారు. శ్రీరాముని పేరుతో తాము ఓట్లు అడగటం లేదని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కొడుకు ఘటనలో కుల ప్రస్తావన తీసుకురావడం మంచిది కాదన్నారు పొన్నం. మరి ప్రధానమంత్రి గారు వచ్చి తెలంగాణ ప్రజలకు ఉచిత సలహా ఇచ్చిపోయినాడు. పెట్రోల్ డీజిల్ వాడద్దు, బంగారం కొనద్దు, విదేశీ పర్యటనలు చేసుకోవద్దు, నూనె తక్కువ వాడు అని చెప్పిండే. చాలా పెద్ద సలహా. మనకు ప్రధానమంత్రి స్థాయిలో అటువంటి సలహాలు రావడం సంతోషకరం. శ్రీరాముడు మీరెంత పూజిస్తారో అంతకు రెట్టింతలు పూజిస్తాము. శ్రీరాముడి పేరున ఓట్లు అడగము. శ్రీరాముడి భక్తి కొరకు వాడుకుంటారు, మీరు ఓట్ల కొరకు వాడుకుంటారు. ఇదే తేడా కాంగ్రెస్ కు మీకున్న తేడా. విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టాలన్నారు మంత్రి కొండా సురేఖ. ఉన్నత విద్య సమాజంలో గౌరవాన్ని తీసుకొస్తుందన్నారు. వరంగల్ విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన యంగ్ అచీవర్స్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. ఇష్టమైన సబ్జెక్టును ఎంచుకొని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ధనం కంటే విద్య గొప్పదన్నారు మంత్రి కొండా సురేఖ. మరి స్కూళ్ళల్లో నిజంగానే గవర్నమెంట్ స్కూళ్ళల్లో గతంలో చాలా ఫెసిలిటీస్ లేకుండే, దానివల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూల్స్ ఓపెన్ కాకముందే ముందు స్కూల్స్ అన్ని కూడా రిపేర్ చేయాలి. స్కూల్ తెరిచిన ఫస్ట్ రోజే పిల్లలకు పుస్తకాలు ఇవ్వాలి, వాళ్ళకు బట్టలు ఇవ్వాలి, షూస్ ఇవ్వాలి అని చెప్పి మరి మిమ్మల్ని చదివించడం జరిగింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రబీ 2025-26 సీజన్కు సంబంధించిన వరి, మొక్కజొన్న కొనుగోలు ఏర్పాట్లపై అధికారులతో కలిసి జిల్లా స్థాయి విస్తృత సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు అన్యాయం జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ఉమెన్ కమిషన్ సభ్యులను ప్రకటించింది ప్రభుత్వం. గద్వాల విజయలక్ష్మిని తెలంగాణ ఉమెన్ కమిషనర్ చైర్పర్సన్ గా నియమించింది. సభ్యులుగా ఉద్యమకారులకు పెద్దపీట వేసింది. తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించింది. ఇటు వీరనారి చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను సభ్యురాలుగా నియమించింది. సభ్యులుగా కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయితో పాటు షకీరా ఉన్నారు. వీరి పదవీకాలం 5 ఏళ్లు ఉంటుందని జీవోలో ప్రకటించింది ప్రభుత్వం.